ప్రస్తుతం మనతో పాటైతే ఉప్పల్ బాలు గారు ఉన్నారు. సో, ఉప్పల్ బాలు గారికి నా అన్వేషణ గారు అయితే రూ. 1,00,000 ఫోన్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది సో, బాలు గారి ద్వారానే తెలుసుకుందాం. బాలు గారైతే ఇప్పుడు మనతో పాటైతే జూమ్‌లో కనెక్ట్ అవ్వడం జరిగింది. హాయ్ బాలు గారు ఎలా ఉన్నారు? హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సో, మేము బాగున్నాం. మీరెలా ఉన్నారు? ఫైన్. ఐయామ్ గుడ్ అండి. సో, నా అన్వేషణ గారు మీకు ఐఫోన్ కొనిచ్చారని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం? అవునండి. ఆ నాన్ వెజ్ నాకు రూ. 1,00,000 ఇచ్చాడు. ఐఫోన్ కొనుక్కున్న 16 2K జీబీ రేపు ఎల్లుండి పూజ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతా. ఇదైతే రియల్‌గా రూ. 1,00,000 ఇచ్చారు నాకు. హ్మ్. సో, ఆ స్క్రీన్ షాట్స్ గూడా నాకొకసారి పంపించండి. ఆ ప్రూఫ్స్ గూడా మన వాళ్ళకి చూయించాలి గాబట్టి, సో, ఆ స్క్రీన్ షాట్స్ గూడా ఏమైనా ఉంటే మీరు నాకొక్కసారి పంపియగలుగుతారా? షూర్ కంపల్సరీ పంపిస్తా అండి. ఆయన నాకు ఫోన్‌పే చేసాడు, గూగుల్ పే. ఒకటి 45 చేసాడు. ఒకటి 46 కొట్టాడు. మొత్తం 91,000 ఏసాడు. మిగతాయి నేను 20,000 ఏసుకొని రూ. 1,00,000 ఫోన్ కొనుక్కున్నా. గుడ్, గుడ్, గుడ్. సో, ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇంతకుముందు మీరు కొనుక్కోలేకపోయారు. కొంచెం అలాంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు అంటే గూడా నేను నేను కొనుక్కోలేని పరిస్థితిలో నాకు ఐఫోన్ ఇచ్చాడంటే నాకు హ్యాపీగుంది. నా గోల్ ఐఫోన్ మెయింటైన్ చేయాలని నాకిష్టముంది. అది ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నా. బెట్టింగ్ యాప్‌లు నేను చేయలేను కాబట్టి నిజాయితీ ఉన్నందుకు, నాకు నచ్చినందుకు నాకు ఫోన్ ఇప్పిచ్చాడు. ఓకే, ఓకే. గుడ్, గుడ్. అయితే నా అన్వేషణ గారు మీ గురించి ఏం మాట్లాడడం జరిగిందంటే, సో, ఉప్పల్ బాలు గారికి గూడా ఎన్నో యాడ్స్ వస్తూ ఉంటాయి. బట్ అతను ఎప్పుడు గూడా ఎలాంటి యాప్ ప్రమోషన్ చేయలేదు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదు అని జెప్పేసి మాట్లాడడం జరిగింది. సో, మీకు ఇలాంటి యాప్స్ ఎప్పుడైనా వచ్చాయా? నాకొచ్చాయండి. నేను చేయనని చెప్పా. 20కి 20,00,000 ఇస్తన్నారు, 10,00,000 ఇస్తన్నారు, 30,00,000 ఇస్తన్నారు. నేను చేయనండి అని చెప్పాను ఇలాంటివి. హ్మ్. సో, అంటే మీకు గూడా మీరు ఫ్యామిలీ చూసుకోవాలి గాబట్టి, మీకు గూడా అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది గాబట్టి, ఎప్పుడైనా ఇట్లా మనీ తీసుకొని చేద్దామని అనిపిచ్చిందా? నేను చేయననుకున్నా. ఇలాంటివి చేస్తే ఎప్పటికైనా జైల్లేస్తారు. నా ఫ్యాన్స్ అందరూ హర్టయితరు. నా ఫాలోవర్స్ అందరూ నన్ను గలీజ్‌గా తిడతారు అని నేను భయపడి చేయలేదండి. హ్మ్. సో, అంటే మీకు ఇప్పుడు మరి ఎలాంటి ప్రాజెక్ట్‌లున్నాయి? ఏమేమి జేస్తున్నారు? ఏం షూటింగ్‌లున్నాయి? ఏంటి? నేను మూవీ చేస్తున్నా. 4 సినిమాలు. 2 రిలీజ్ అయినాయి. ఈవెంట్లుంటే ఎక్కడైనా బర్త్‌డేలు, పెళ్ళిళ్ళు, హల్దీ ఫంక్షన్‌లుంటే అలా ఎళ్తున్నాను. నాగేశ్వర గారితో ఈ మధ్య ఎప్పుడైనా మాట్లాడారా? డైలీ మాట్లాడతానండి. రోజు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తా. డైలీ మాట్లాడతాను నా దగ్గర. "నీకెలాంటి హెల్ప్ ఉన్నా డబ్బులు అడుగు. మీ ఇంటి వాళ్ళకి ప్రాబ్లమ్ అయినా నాకు మెసేజ్ చెయ్యి బాలు. ఎప్పటికైనా హెల్ప్ చేస్తాను" అంటాడు. హ్మ్. సో, డైలీ ఎలాంటి సజెషన్‌లిస్తాడు? అంటే ఇట్లా వీడియోలు తీయడం పైన "నువ్వు గానివ్వండి. చాలా గ్రేట్. నీకు చాలా గ్రేట్. ఇంత క్రేజ్ ఉన్న నువ్వు ఇలా మంచిగుంటావు చూడు. నీలో నచ్చింది. ఇంత ఫేమ్ ఉండి కూడా నువ్వు మందిని మోసం చేయలేవు కదా! అది నాకు నీలో నచ్చిందన్నాడు." హ్మ్. అయినా మీకు నాగేశ్వర గారు అన్నట్లు నీ మీకు లైఫ్ చాలా నీ 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 లైఫ్ గోల్ ఏంటి అంటే నేను బిగ్ బాస్‌కెళ్ళాలి. ఐఫోన్ మెయింటైన్ చేయాలని కోరిక అని చెప్పిన. అవి 2 నెరవేరుతాయని అని చెప్పాడు. గుడ్, గుడ్, గుడ్. సో, అవి గూడా మేము మీకు నెరవేరాలని కోరుకుంటున్నాము. అండ్ మీకు ఇట్లాంటి ట్రోల్స్ థాంక్ యూ. వస్తూ ఉంటాయి గాబట్టి, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు గాబట్టి, సో, మీకు ఏమనిపిస్తుంది? అండ్ డైలీ ఎలాంటి కామెంట్లు మీకొస్తా ఉంటాయి? నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇలాంటివి జరిగినా నేను పట్టించుకోనండి. ఎందుకంటే నాలాగా నేను బతకాలని కోరుకుంటున్నా జీవితంలో. ఎప్పటికి నాకు నచ్చినట్టు నేను బతకాలని కోరుకుంటున్నా. నా లైఫ్ గోల్ ఏంటంటే నేను మంచి మూవీ చేయాలి. మంచిగా బతికినందులో అందరిని నవ్వుపియాలి. కోట్లు, లక్షలు సంపాదించే అవసరం లేదు. ఆరోగ్యంగా ఉండి అందరిని 10 మందిని నవ్విపిస్తే నాకు చాలని నేను కోరుకుంటున్నా నా జీవితంలో. గుడ్, గుడ్, గుడ్. అండ్ ఇప్పుడు మళ్ళీ మూవీస్ ఎవరెవరితో వర్క్ జేస్తున్నారు? ఎలా అనిపిస్తుంది మరి? నాకైతే హ్యాపీగుంది. ప్రస్తుతానికి ప్రెజెంట్‌గా కొత్త సినిమాలు చేస్తున్న పెద్దవాళ్ళతో రిలీజ్ అయినంక చెప్తానండి. ముందు ముందు చెప్తే దిష్టి తగులుతది నాకు. అవునవును. మళ్ళీ మీకు గూడా కొన్ని గైడ్‌లైన్స్ అనేటివి ఉంటాయి గాబట్టి, మీరు గూడా లీక్ జేయొద్దు ఎక్కడ గూడా. హ్మ్. సో, ఇంకా ఏంటి బాలు మరి మీకు నాగేశ్వర గారు గాకుండా ఇంకెవరెవరు కాల్ జేస్తూ ఉంటారు? నాకు నాన్ వెజ్ కాల్ చేసి, మెసేజ్ చేసి, వాట్సాప్ బాగా మాట్లాడతాడు, మంచిగుంటాడు. ఆయన తీసి ఫోన్ కొనుక్కొని డబ్బులేసాడు. రూ. 1,00,000 91,000 ఏసాడు. కొనుక్కున్నాను. నేనైతే ఇప్పుడు హ్యాపీగున్నాను ప్రస్తుతానికి. నాకు అమెరికా నుంచి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఎప్పటినుంచో టిక్‌టాక్ నుంచి నేను విషెస్ చెప్తాను కాబట్టి, కొంతమంది నాకు ఫ్యామిలీకి డబ్బులు హెల్ప్ చేసేవాళ్ళున్నారు అమెరికా నుంచి. హైదరాబాద్‌లో కూడా ఒక 5, 6 మంది బావలున్నారు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళెప్పుడు పేర్లు చెప్పొద్దంటారు. నా అవసరానికి నాకు వాళ్ళు ప్రేమున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారన్నట్లు అభిమానంతోటి. సో, ఫ్యామిలీ అంటే ఎలా ఉంది? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్?
మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే మా నాన్నగారు చనిపోయారు. మా మమ్మీ ఉంది. మా మమ్మీ నేను చూసుకుంటాను ప్రెజెంట్‌గా. అన్నయ్య ఆటో నడిపిస్తాడు. ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను చూసుకుంటున్నా. నాకొచ్చే రూపాయలు వాళ్ళని పోన్ చేయించుకోవాలని నా బాధ్యత. నా గోల్, నా రీచ్ అంతే. నా వచ్చే ప్రతి రూపాయి, నేను తినే ప్రతి రూపాయి వాళ్ళకి చెందాలి. వాళ్ళు తిని హ్యాపీగా ఉండాలని నా కోరిక అంతే. సూపర్. సో మరి ఫ్యాన్స్ కూడా ఏం కోరుకుంటున్నారు? ఫ్యాన్స్ కూడా మీరు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కదా! కాల్ చేసి ఏమని మాట్లాడుతున్నారు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు? అంటే ఇంతకుముందు నాకు స్టార్టింగ్‌లో అమ్మతోటి ప్రామిస్ చెప్తున్నా. ఈ అప్పుడు ఉప్పల్ బాలు వేరు, ఇప్పుడు ఉప్పల్ బాలు వేరు నా దృష్టిలో. ఈ అవునవును. నాన్ వేషం చేసుకొని నా గురించి నిజం చెప్పినందుకు హ్యాపీగుంది. నా ఫ్యాన్స్ నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు నుంచి ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్, థాంక్ యూ బాలు. నిన్ను ఇన్ని రోజులు గలీజ్‌గా తిట్టుకున్నాం. నువ్వు ఎలాంటోడు అనుకున్నాం. నాన్ వెజ్ చెప్పినాక మాకు అర్థమైంది నువ్వు చాలా మంచోడివంట. గుడ్ పర్సెంట్. నీలో ఏమో అనుకున్నాం గానీ, నీ బతుకు కోసం, నీ ఫ్యామిలీ కోసం నువ్వు బతున్నావు అని ఓపెన్‌గా చెప్పావు ఇంటర్వ్యూ తోటి. బాగా ఏడుపొచ్చింది. ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా హెల్ప్ చేస్తాం మేము. నేనేమనము. బ్యాడ్ కామెంట్స్ పెట్టాము. ఇప్పటి నుంచి మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటామని అంటున్నారు నా ఫ్యాన్స్ అంతా. సో అండ్ ఇంకా బషీర్ మాస్టర్ గారితోని ఇంకా మీ టీమ్ అంతా ఎలా ఉంది? అండ్ ఆ డాన్సులు గానివ్వండి, ఇంకా ఈవెంట్లు వస్తున్నాయా? మా ఫ్యామిలీ మా 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 బ్యాచ్ బాగుందండి. మా బ్యాచ్ ఎప్పటికైనా హ్యాపీగా ఉంటాం. మేమందరం ఎంజాయ్ చేస్తాం. హ్యాపీగా తిరుగుతాం. మా బ్యాచ్‌ని చెత్త బ్యాచ్ అంటారు గానీ, మా బ్యాచే నిజమైన బ్యాచ్ అని ఇప్పుడు నేను నిరూపించాను. అవునవును. సో అండ్ మా బ్రా మీరు మా బ్రాచ్ మా బ్యాచ్ మా బ్యాచ్ చెత్త బ్యాచ్ గాదు. మా బ్రాచ్ ఒక బ్రాండ్. నేను రిలీజ్ చేస్తున్నా ఇప్పుడు. మా బ్రాండ్. మా మరి బ్యాచ్ మీ పేరు ఒక ఫ్రెండ్ బ్రాండ్. ఎక్కడికెళ్ళాడు? మీ ఫ్రెండ్ వైజాగ్ సత్య ఎక్కడికెళ్ళాడు? తన హైదరాబాద్‌లో ఉన్నాడు. నేను ఔట్‌కట్ వచ్చాను. కొంచెం వేరే ఈవెంట్ వల్ల బయటికొచ్చాను. ఓకే బాలు, ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ గ్యాంగ్ లోనే నువ్వు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వన్ లో చెప్పు. వైజాగ్ సత్య గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ గుడ్ పర్సన్. కత్తర్ అప్పుడప్పుడు పాప. కొంచెం కత్తెర పాప కొంచెం అంతే. మంచిదే. ఓకే. అండ్ అంటే గుంటి నాగరాజు. ఒక్కటి చెప్తా. ఒక్క విషయం చెప్తా. మా గ్రూప్‌లో ఎలా ఉంటారంటే నేను ఓపెన్‌గా చెప్తా. అందరూ మంచోళ్ళే. కానీ ఎట్లంటే మా గ్రూప్‌లో చిన్న చిన్న దానికి గొడవలు, చిన్న చిన్న దానికి ఇలా ఫన్నీగా చేసుకుంటారు. కానీ మా గ్రూప్‌లో అందరూ మంచోళ్ళే. కానీ ఎవరి వృత్తి వాళ్ళు చూసుకుంటారబ్బా! అందరూ ప్రేమతో ఉంటారు. కొట్లాడుకున్నా కలిసి ఉంటాం. మంచిగా మాట్లాడుకుంటాం. మా గ్రూప్ గురించి చెప్పాలంటే అందరూ మా గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరు బ్రాండే. ఓకే. ఓకే. చిన్నగానే తప్పులు చేస్తుంటారు అప్పుడప్పుడు అంతే. సూపర్. సూపర్. అండ్ అదే విధంగా మీకు హీరోలు గూడా ఏమైనా టచ్ అవుతూ ఉంటున్నారా? అంటే ఈ మధ్య హీరోలు గానివ్వండి, అలా ఏమైనా కలుస్తున్నావా హీరోలని అలా? లేదండి. నాకు మూవీస్ ఉంటే నన్నెవరైనా మూవీకి పిలిస్తే నేనెళ్లి కలుస్తాను గానీ, హీరోలనెళ్లి కలవాలి అని నా కోరికుండది. మనం పిలవంది ఒక ఫంక్షన్‌కెళ్లి నిలవాలంటే సిగ్గనిపిస్తది. నేను ఒక పిలవని పేరెంటలకెళ్ళాలంటే హీరోలొస్తుండ్రంట, ఇక్కడికెళ్దాం దా, ఎవరైనా నిన్ను జూసి ఆఫరిస్తారంటే నేను రానట్లే. ఎందుకంటే, పిలవని పేరెంట్‌ని పోతే అందరూ వేరేగా జూస్తారు, వింతగా జూస్తారు, గలీజ్‌గా అనుకుంటారు. మనకవసరం అని జెప్పి నేను పోను. నన్నెవరన్నా షూటింగ్ ఉందని పిలిస్తే ఎళ్తాను. గుడ్. 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 అండ్ అదే విధంగా ఇంకా ఇప్పుడు మీరు ఏమన్నారంటే 2 డ్రీమ్‌లుండేటివి. ఒకటొచ్చేసి ఐఫోన్ కొనుక్కోవాలని జెప్పేసి, ఇంకొకటొచ్చేసి 'బిగ్ బాస్'కెళ్ళాలని జెప్పేసి. ఈ 2 గాకుండా ఇందులో ఒకటైతే నెరవేరింది. ఇంకోటి నెరవేరాలని మేము గూడా కోరుకుంటున్నాము. మీరు గూడా ఎళ్లి మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి 'బిగ్ బాస్‌లో' అని కోరుకుంటున్నాము. సో, ఈ 2 గాకుండా ఇంకేమైనా ఉన్నాయా మీకు? నా ఫ్యాన్స్ అందరికి ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఈ స్థాయికొచ్చినందుకు. నాకు టీచర్‌ల డబ్బులు బాగొస్తే పేద ప్రజలకు పంచుతా. నా సాయం నేను జేస్తా. ఇప్పుడు నేను పంచుతున్నాను. పేదవాళ్ళకి ఇస్తున్న డబ్బులు. ఎవరు చెప్పను. నాకొచ్చే రూ. 10 రూ. 5 దానం జేస్తున్నా. నాకొచ్చే రూపాయలు మాత్రం నా ఫ్యాన్స్ గాని, ఎవరికైనా నా ఫ్యాన్స్‌లో ఎవరైనా ఆపదలో ఉండి, హాస్పిటల్ పడున్న, ఇబ్బందిలో ఉంటే వాళ్ళకి హెల్ప్ జేస్తా. ఓకే. ఓకే. ఇప్పుడు ఎంతో కొంత అయితే మీకు ఇన్‌కమ్ అయితే వస్తుంది గదా! పర్లేదు గదా! అవును. హ్మ్. అండ్ అదే విధంగా ఇంతకుముందు స్టార్టింగ్‌లో మీకు చాలా ట్రోల్స్ వచ్చాయి. చాలా ఫేస్ చేశారు. సో, అప్పటికి, ఇప్పటికి ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే అందరూ మెచ్చుకుంటున్నారు. నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇన్ని దినాలకు నా ఫ్యాన్స్ అందరికి ఇప్పుడు నా గురించి అర్థమైందా అనే ట్యాంకొచ్చేసింది. ఇన్ని దినాలు ఉన్న ఉప్పల్ బాలు వేరే. ఇప్పుడు ఉప్పల్ బాలు ఇలా ఇంత మంచోడిని అనవసరంగా మనం తిట్టాం గదా! బాధ పెట్టాం గదా! అని అందరూ అనుకుంటున్నారు. అది చాలు నాకు. కానీ అంత డేర్ ఎట్లుంటది? ఇప్పుడు మీరు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మీరెక్కడికెళ్ళినా గాని ఆ శారీ కట్టుకొని, ఆ రీల్స్ చేస్తూ ఉంటారు గదా! సో, అసలు ఎలా ఎలా అనిపిస్తుంది? అక్కడ అంతమంది జనాలు వింతగా చూస్తూ ఉంటారు గదా! బట్ అయినా మీరు డేర్ చేసి అంతా మమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ జేయడానికి మీరు ఏమాత్రం ఆపరు, ఏమాత్రం తగ్గరు. సో, ఎలా అనిపిస్తది అప్పుడు ఆ సమయంలో మీకు?
ఆ సమయంలో నన్ను ఎవరు చీప్‌గా అనుకున్న పర్లేదు. నన్ను తప్పుగా అనుకున్న పర్లేదు. నేనైతే ధైర్యంగా చేస్తా. ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం నాకు రూపాయి వస్తుంది. ఆ రూపాయి వల్ల మా ఫ్యామిలీ బతుకుతుంది. నాకొకటి డబ్బులొస్తున్నాయి గదా! నాకెందుకు ఎవరు ఏమనుకుంటే మనకేంది ఎవరు మనకు తెచ్చిపెట్టరు గదా! ఒక పూటకు. ఇప్పుడు రూమ్‌లో బియ్యం సంచి లేదంటే ఎవడన్నా వచ్చి ఏసిపోతాడా మనకు? ఎవ్వడు ఇయ్యడు. మన కష్టం మనది. అవును. నా ఫలితం నాకు పోతే నాకొక 10,000 ఇస్తారు, 5,000 ఇస్తారు ఈవెంట్‌లకు. ఆ వీటితోనే నేను బతకాలనుకుంటున్నా. అలాగే బతుకుతా. అది నా క్యారెక్టర్. హ్మ్. సో, బాలు చాలా మందికి డౌట్ ఏంటంటే ఉప్పల్ బాలు, ఉప్పల్ బాలు అంటారు కాబట్టి అంటే ఉప్పల్‌లో ఉంటాడు కాబట్టి ఉప్పల్ బాలు అంటారు. అండ్ మీరు కూడా చెప్పుకున్నారు. అసలు ప్రాపర్ ఎక్కడ మనది? అంటే ప్రాపర్ ఎక్కడ మీది? యాహ్! అండ్ మాక్సిమం చెప్తా చూడండి. మా సొంతూరు మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ మాది వెన్నచెడు. నేను పుట్టి పెరిగింది దిస్ ఈజ్ విలేజ్ వెన్నచెడు. కానీ నేను 20 సంవత్సరాల నుంచి ఉప్పల్లో బతుకుతున్నా. ఉప్పలే నాకిష్టం కాబట్టి నేను ఉప్పల్లే ఏరియాకొచ్చి ఉప్పల్లో బతుకుతున్నా. ఉప్పల్లో నేను ఉంటున్నా కాబట్టి నా పేరు ఉప్పల్ బాలిగ. నేను ఉప్పల్లే ఫిక్స్ అయిపోయినా. సచ్చేదాకా నేను ఉప్పల్నే ఉంటాను. ఇల్లు హ్మ్. ఫ్యూచర్‌లో నాకు డబ్బులు బాగొచ్చినా గూడా ఉప్పల్లోనే ఒక ప్లాట్ కొనుక్కొని ఉప్పల్లోనే బతకాలనుకుంటున్నా. అదే నా ఇప్పుడు గోల్. ఇప్పుడు నాగేశ్వర గారు మీ వీడియోస్ మీద మీ మీద రెస్పాండ్ అయ్యారు కదా! సో, ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారు కూడా మీతో ఏమైనా కాల్స్ మాట్లాడడం అలా రెస్పాండ్ అవ్వడం ఏమైనా జరిగిందా? ఆ సారు నేను వీడియోలో తప్ప నాకెప్పుడైనా కాల్ చేయలేడు. మాక్సిమం నేను కొత్త ఫోన్ నంబర్ చేసింటాడేమో తెలీదు గానీ, ఆయన గూడా హ్యాండ్సమ్. కానీ ఆయన ఈళ్ళని బెట్టింగ్ యాపులు తెలిసి చేసినోళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలా కోట్లు, కోట్లు, లక్షలు, లక్షలు సంపాదించుకొని గూడా డబ్బులొస్తున్నాయని చెప్పి దిగజారి గూడా కావాలని తెలిసి గూడా వాళ్ళు బెట్టింగ్ యాపులు చేశారు చూడు, అదొక్క విషయం నాకు నచ్చలేదు. అవును. సో, ఇప్పుడు నాగేశ్వర గారికి అంటే ఇంత మంచి పని చేస్తున్నాడు గాబట్టి, మంచి వెనకాల చెడు గూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంతమంది మంచి ఫ్యాన్స్ యాహ్! ఒక పెరిగినప్పటికీ విషయం ఆ! చెప్తా. ఎన్ భారతదేశంలో ఒక విషయం. భారతదేశంలో తప్పు చేయంది ఎవరు ఉండరు. నాన్వేషణ ఆయన బెట్టింగ్ అకౌంట్‌లో పోరాటం చేస్తుండు. గుడ్ పర్సన్. పర్సనల్‌గా ఆయన తప్పులు చేసిండో తెలియడో దేవునికి తెలుసు. చేస్తే చేయొచ్చేమో. ఆ తప్పు లేదు దాంట్లో. ఆయన బెట్టింగ్ యాప్‌ల కోసం పోరాడుతున్నాడు నాన్వేషణ. అది గ్రేటు. ఆయన లేడీస్‌ని తిడుతున్నాడు కాబట్టి ఆయన అది ఒక్కదానికి అట్లా తిట్టొద్దు అంటే ఒక మనిషిని మనం రెచ్చగొడితే ఒక తిడతాము. ఇప్పుడు ఫోను చేసి ఒరేయ్ గిరి అని ఒరేయ్ అది గలీజ్ మాట తిడితే ఎవరికైనా బూతులొస్తాయి. అవునవును. సో, ఇప్పుడు అలా ఇప్పుడు ఇప్పుడు నాగేశ్వర గారిని బెదిరించే వాళ్ళు మిమ్మల్ని గూడా ఏమన్నా బెదిరిస్తున్నారంటే ఈ మధ్య కాల్స్ చేసి అలా ఏమైనా మీకు గూడా బెదిరింపులనేటివి ఏమైనా వస్తున్నాయా? నాకు బెదిరింపులొస్తే నేనెలా ఊరుకుంటాననుకుంటున్నావు? నాకు బెదిరింపులిస్తే నేను డబుల్ బెదిరింపులిప్పిస్తాను. హ్మ్. నాకనేది ఒక క్లారిటీ ఉంటది. నన్నెందుకేం జేస్తారు? ఎవరు జేయనీకి నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నాను. సమాజంలో, భారతదేశంలో బతికే రైట్స్ నాకున్నాయి. నన్నెవడైనా గెలికితే వానికి గెలికే త్రిపుల్ చూపిస్తా. సక్కా వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చుంటా. నన్నెవడు గెలుకుతాడో వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి కూర్చుంటా. నన్ను నడపమని. పోలీస్ స్టేషన్‌లో చట్టాలున్నాయి. కేస్ పెట్టి పలగొట్టిస్తా. ఎక్కడ పలగొట్టియాలో అక్కడ. నేనంత ఏం పిచ్చోని గాదు. గాజులేసుకొని తిరగట్లేదు మార్కెట్‌లో. నాకనేది ఒక సూపర్. సూపర్. బ్రాండ్ ఉంది. ఉప్పల్ బాల్ అంటే ఒక ధైర్యం ఉంది. నేనేమో హ్మ్. నేను అల్లటప్పవని గాదు. మాటలతోటి చేసి అండి, నేనండి, ఉప్పల్ బాలండి అనేవరకే. నేను అదా గుద్దాననుకో ఒక్కటి దెబ్బనుకో దవడ పుచ్చలు పలుగుతాయి. వాడి రౌడీ గాని, పెద్ద తోపు గాని. అంబాని కొడుకుని నేను భయపడా ఇక్కడ. హ్మ్. తప్పు చేస్తే భయపడతా. తప్పు చేసినని తలాయించుకొని పోలీస్ స్టేషన్‌కి పోయి సార్ నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటా. తప్పు చేయంది ఎవ్వరికి నేను భయపడను ఎప్పటికైనా. నేను ఎవ్వంత తోపైనా మాట్లాడగలుగుతా. ఒక్క వీడియో పెడితే చాలు మన ఇజ్జత్ యూట్యూబ్ మొత్తం బతుకు బస్ స్టాండ్ అయిపోతది. అవును. నేను ఎందుకంటానంటే ఒక మనిషిని ఎప్పుడు మనం తక్కువంచనైతే ఒక మనిషిని ఎప్పుడు బ్యాడ్ చేయొద్దు. మనకేం అవసరం మన వరకేందో మనం చేసుకుంటున్నాం. నాకేమైనా పుట్టు పెట్టి నన్ను నడిపిస్తే వాడు అప్పుడు అన్న భయపడతా. ఎవడు ఎందుకంటాడు మనల్ని గెలకడానికి వాడేవాడు ఆఫ్టర్ ఆల్. వాని దమ్ముంటే వాని రీల్ చూసుకో మనం. వానికి ఎవడిచ్చారు రైట్స్ అసలు? అది మాట్లాడతా ఫస్ట్ పర్సన్. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇన్‌స్టాలో, మీరు ఫేస్‌బుక్‌లో ఇలా చాలా ఫేమస్ అయ్యారు గదా! ఇప్పుడు ఓన్ యూట్యూబ్ ఛానెల్ అలా ఏమైనా రన్ చేస్తున్నారా? లేదండి. యూట్యూబ్ ఛానెల్ నేను చేయను. ఎందుకంటే నన్ను మోసం చేశారు. నాకు చదువు రాక నా యూట్యూబ్ ఛానెల్ ఉప్పల్ బాల్ అని పెట్టుకుంటే, ఆ అకౌంట్ నేమ్ నాది పెట్టకుండా వేరే దుర్మార్గులు పెట్టుకొని, నా వీడియోలు వాళ్ళు తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోరు. అప్పుడే నాకు విరక్తని ఏడుపు ఏడ్చి, ఏడ్చి 2 రోజులు ఆ బాధ తట్టుకోలేక యూట్యూబ్ ఛానెల్ చేయక మంది యూట్యూబ్ ఛానెల్ డబ్బులిస్తే ఇస్తా. ఏ యూట్యూబ్ ఛానెల్ పిలిచినా 2000, 3000, 5000 ఇస్తే చేస్తా. కానీ నా ఛానెల్ నేను పెట్టదలుచుకోలేను. ఎందుకంటే నాకు చదువు రాదు. నాకెవరైనా హెల్ప్ చేసి ఛానెల్ పెట్టిచ్చి లైఫ్ లాంగ్ చూసుకుంటాం నీ ఛానెల్‌ని నువ్వు అని నాకెవరైనా హెల్ప్ చేస్తే నా ఛానెల్ పెట్టుకుంటా. సో, ఓకే. మరి మళ్ళీ హైదరాబాద్ హ్మ్. ఎప్పుడొస్తున్నారు? ఎల్లుండి వస్తున్నానండి. ఇప్పుడు కర్నూల్ ఎళ్తున్నా. కర్నూల్‌లో ఒక ఈవెంట్ ఉంది. అది చూసుకొని హైదరాబాద్ వచ్చేస్తా. మళ్ళీ ఇక వచ్చినంక షూటింగ్‌లు అవన్నీ బిజీ బిజీ అయిపోతారేమో ఇంకా. బిజీ షెడ్యూల్ ఇంటర్వ్యూలున్నాయి, షూటింగ్స్ ఉన్నాయి. ఏవొస్తే అయి చేస్తానండి నా పొట్ట తిప్పల కోసం.
సినిమాల్లోనే ఓకేనా? చేస్తున్నారా ఇంకా సీరియల్ అలాంటివి కూడా ఉన్నాయా? చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇప్పుడు నేను బిజీ వర్క్‌లో అయినా ఇంతసేపు మాట్లాడే టైం కూడా నాకు లేదు. ఇప్పటికే ఫోన్ గరం అయింది. ఇలా పట్టుకొని పట్టుకొని నా చెయ్యి నొస్తుంది. మళ్ళీ మీకు డైరెక్ట్ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా.